నమస్తే బచ్చో, कैसे हैं आप? నానా మనము ముందు క్లాస్లో పత్రలేఖన గురించి తెలుసుకున్నాము. అందులో ఏవేవి ఉన్నాయి? ఔపచారిక పత్ర, అనౌపచారిక పత్ర. ఔపచారిక పత్ర అంటే దేని కిందకి వస్తుందా? ఏవి? చుట్టి పత్ర, నెక్స్ట్ అఫీషియల్ లెటర్స్, ఇవన్నీ కూడా ఔపచారిక పత్ర కిందకి వస్తాయి. అనౌపచారిక పత్ర కిందకి సగీ సంబంధి అంటే మాత, పిత, బాయి, బెహన్, మిత్ర, ఇవన్నీ కూడా అనౌపచారిక పత్ర కిందకి వస్తాయన్నమాట. ఇప్పుడు మనము పత్రలేఖనంలో ఔపచారిక పత్రలేఖనంలో ఔపచారిక పత్రలో మనము దేని గురించి తెలుసుకుందాము? ఈ అఫీషియల్ లెటర్స్ ఉన్నాయి కదా, అఫీషియల్ లెటర్స్. అఫీషియల్ పత్రాలు ఉన్నాయి, దాని గురించి ఈరోజు తెలుసుకుందాం. సరేనా? ఫస్ట్ యాజ్ ఇట్ ఈజ్ దీనిలకు మనము ఏ విధంగా రాస్తాము? మామూలుగా లెటర్ ఇట్లా చుట్టి పత్ర ఏ విధంగా రాసినాం? ప్రేషకు ఇట్లనే పెట్టి రాసినాం కదా, అదేవిధంగా దీనికి కూడా మనము ప్రేషక్ అనేది ఫస్ట్ ఏం చేస్తాం? మనం లెటర్ రాసేటప్పుడు ఫస్ట్ ఏం చేస్తాము? రైట్ సైడు మనం ఎక్కడి నుంచి రాస్తున్నామో లెటర్ ఆ రోజు అంటే ఏ ఊరు నుంచి రాస్తున్నామో ఆ రోజు ఆ ఊరు ఆ డేట్ వేయాలి. చూడండి, ఎక్కడి నుంచి రాస్తున్నాం మనము? కడప. ఇక్కడ కడప. తర్వాత ఏం పెట్టాలి? కమ కదా, కమ, స్థానం. నెక్స్ట్ దినాంక్. ఏ రోజు మనం లెటర్ రాస్తున్నామో ఆ రోజు డేటే వేయాలన్నమాట. దినాంక్ ఏ రోజు? చూడండి, 1/12/2020. కమ పెడతామా, ఫుల్ స్టాప్ పెడతామా? ఫుల్ స్టాప్. హిందీ ఫుల్ స్టాప్ పెట్టుకుంటుంది, కానీ మనం పెట్టాల్సింది ఇక్కడ ఫుల్ స్టాప్ అనమాట. నెక్స్ట్ ఇప్పుడు ప్రేషక్. ప్రేషక్ అంటే ఎవరు? మనము లెటర్ ఎవరైతే రాస్తున్నాడో వాడు ప్రేషక్ అవుతాడు అనమాట. చూడండి, ఇప్పుడు ప్రేషక్ ఇక్కడ ప్రేషక్ ఎవరి గురించి రాస్తున్నాం? ప్రేషక్ అతని పేరు అన్నమాట. పేరు నాము. అంటే ఏదో ఒక పేరు, ఫర్ సపోజ్ రామును ఏదో ఒకటి. కమ. ఆ తర్వాత ఏమొస్తుంది చెప్పండి? తర్వాత కక్ష. ఏ క్లాస్ అయింది ఆ క్లాస్ అనమాట. కక్ష. ఏ కక్ష నాన్న? 10वीं కక్ష. కమ. కక్ష అయిపోయింది. కక్ష అయిపోయిన తర్వాత ఏం రాస్తాము? స్కూల్ పేరు రాస్తాము. ఏ స్కూల్ అయితే ఆ స్కూల్ పేరు రాస్తాము. స్కూల్ ఏది? దేవదాస్ పబ్లిక్ స్కూల్. కమ. ఎక్కడ ఉంది? ప్లేస్, స్థానం. ఏ ప్లేస్? టీజీ పల్లి, స్థానం. ఫుల్ స్టాప్. ఇది చూడండి, మనము లెటర్ రైటింగ్ 2 టైప్స్గా రాస్తాము. ఔపచారిక పత్ర, అనౌపచారిక పత్ర. ఔపచారిక పత్ర కిందికి చుట్టి పత్ర మరియు అఫీషియల్ లెటర్స్ వస్తాయి. చుట్టి పత్ర గురించి ముందు క్లాస్లో తెలుసుకున్నాము. ఇప్పుడు అఫీషియల్ లెటర్స్ ఏది వస్తుంది అంటే పుస్తక విక్రేత కానీ ఇట్లా క్వశ్చన్ రాసుకుందామా ముందు? ఎవరికి సంబంధించింది ఇది? आवश्यक पुस्तक मांगते हुए किसी पुस्तक विक्रेता का नाम पत्र लिखिए. ఏమొస్తుంది ఇక్కడ క్వశ్చన్ చూడండి. आवश्यक पुस्तक मांगते हुए किसी पुस्तक
विक्रेता के नाम पर पत्र लिखिए। ఇది నా క్వశ్చన్ చూడండి క్వశ్చన్ చూడండి ఒకసారి మళ్ళా आवश्यक पुस्तक मांगते हुए किसी पुस्तक विक्रेता के नाम पर पत्र लिखिए। ఇది అఫిషియల్ లెటర్ కిందికి వస్తుంది ఔపచారిక పత్రంలో। आवश्यक पुस्तक आवश्यक అంటే అవసరమైన పుస్తకాలు, మాంగ్రా అంటే అడగడం, మాంగ్తే హుయే అడుగుతుంది, కిసి పుస్తక్ విక్రేత కే నామ్ పర్ ఏవైనా పుస్తక విక్రేతకు అతని పేరు మీద లెటర్ రాయండి అని చెప్తున్నారు। యాజ్ ఇట్ ఈజ్ మనము చుట్టి పత్రంలో ఏ విధంగా రాస్తాము? స్థాన్ కడప, దినాంక్ ఏ రోజు రాస్తున్నామో ఆ రోజు డేటు, నెక్స్ట్ ప్రేషక్ ఇక్కడ ప్రేషక్ అంటే ఎవరు? మనము, మన గురించి మనం, నాము మీ పేరు ఏదైతే అది పేరు మీ పేరు రాసి లేకపోతే ఇంటూస్ పెట్టేయచ్చు। నెక్స్ట్ కక్ష 10वीं కక్ష, స్కూల్ ఏ స్కూల్ నానా? వేదాస్ పబ్లిక్ స్కూల్। స్థాన్ ఎక్కడుంది స్కూలు? టీజీపల్లి। ఇక్కడ వరకు కరెక్ట్ కదా? నెక్స్ట్ చూడండి దీని తర్వాత ప్రేషక్ తర్వాత మనము ఎవరికైతే లెటర్ అనేది రాస్తున్నామో వాళ్లకు రాస్తామన్నమాట అడ్రస్। సేవామే ప్రేషక్ తర్వాత సేవామే, సేవామే ఎవరికి రాస్తూ ఉన్నాము? श्री व्यवस्थापक जी అంటే पुस्तक मांगते हुए पुस्तक विक्रेता के नाम पर श्री व्यवस्थापक जी। जी कमा श्री వ్యవస్థాపక్ जी ఏ బుక్ స్టాల్ ఏదో ఒక బుక్ స్టాల్ పెట్టచ్చు। నేను ఎగ్జాంపుల్గా లక్ష్మి పుస్తక్ మహల్ అని పెడుతున్నా, ఓకేనా? లక్ష్మి పుస్తక్ మహల్ కమా ఎక్కడ ఉంది ఇది? లక్ష్మి పుస్తక్ మహల్ అనేది ఎక్కడ ఉంది? ఎక్కడో ఏదో ఒక రోడ్డు, గుంటూరు అంతే। ఫుల్ స్టాప్ అయిపోయింది। కేకే రోడ్డు గుంటూరు ఇట్లా మాదిరి అయిపోయింది, అక్కడికి కంప్లీట్। ఏం రాస్తాం? ఫస్ట్ మనము పుస్తక విక్రేతకు లెటర్ రాసేటప్పుడు స్థాను, దినాంకు, తర్వాత ప్రేషక్। ప్రేషక్ ఎవరు? ఎవరైతే లెటర్ రాస్తున్నాడో వాడన్నమాట ప్రేషక్। ప్రేషక్ తర్వాత సేవామే ఎవరికి రాస్తూ ఉన్నాము వాళ్ళది రాయాలి। శ్రీమాన్ వ్యవస్థాపక్ జీ అంటే పుస్తక విక్రేత జీ అనైనా రాసుకోవచ్చు। నెక్స్ట్ లక్ష్మీ పుస్తక్ మహల్ ఎక్కడ నుంచి ఎక్కడికి రాస్తున్నాము? బుక్ స్టాల్ పేరు రావాలి కదా, లక్ష్మీ పుస్తక్ మహల్ ఏదో ఒకటి టీ నగర్ గుంటూరు అనేటట్లు పెట్టేస్తాం అనమాట। ఇక్కడికి కంప్లీట్ అయింది। నెక్స్ట్ చూడండి ఇప్పుడు మనకు పుస్తకాలు అడుగుతూ రాయాలి। మహోదయ్ మనం ఇప్పుడు స్టార్ట్ చేసేటప్పుడు ఏం చేయాలన్నా మహోదయ్ గౌరవనీయులైన అని రాస్తాం కదా, అట్లా మహోదయ్। సాదర్ ప్రణామ్ సాదర్ ప్రణామ్ సాదర్ ప్రణామ్ అడిగి ఏంటంటే సాదర్ ప్రణామ్ మహోదయ్ గౌరవనీయులైన సాదర్ ప్రణామ్ అంటే నమస్కరిస్తూ ఇప్పుడు రాయాలన్నమాట। మై 10वीं कक्षा में पढ़ रहा हूँ ఇప్పుడు లెటర్ రాస్తాం అన్నమాట। చూడండి ఇక్కడ కనబడుతూ మళ్ళీ రాసేసి రాస్తాం మహోదయ్ సాదర్ ప్రణామ్ అయింది కదా। చూడండి ఇప్పుడు లెటర్ రాస్తాం కదా, మై 10वीं कक्षा पढ़ रही हूँ। మై వస్తే కంపల్సరీ హూ అనేది వస్తుంది తెలుసు కదా, మై వస్తే కంపల్సరీ హూ అనేది వస్తుంది అనమాట। మై 10वीं कक्षा में पढ़ रहा हूँ कक्षा में पढ़ रहा हूँ నేను 10వ తరగతి చదువుతున్నాను। मुझे पाठ्य पुस्तकों के अतिरिक्त कुछ अन्य पुस्तकों की ज़रूरत है। मुझे पाठ्य पुस्तकों से
मुझे पाठ्य पुस्तकों से मुझे पाठ्य पुस्तकों के अतिरिक्त कुछ अन्य पुस्तकों के अतिरिक्त अन्य अन्य అంటే ఇంకొన్ని కూడా అంటే అవేని కాకుండా ఇంకా కొన్ని కూడా अन्य पुस्तकों की जरूरत हुई అవైనే కాకుండా నాకు వేరే పుస్తకాలు కూడా అవసరమైనాయి అని చెప్తున్నామన్నమాట. इन पुस्तकों के लिए 500 रुपये मनी ऑर्डर से भेज रहा हूँ. इन पुस्तकों के लिए मनी ऑर्डर से इन पुस्तकों के लिए मनी ऑर्डर से इन पुस्तकों के लिए 500 रुपये इतना अक्षराలు రాయండి 500 रुपये అంటే 500 रुपये मनी ऑर्डर में मनी ऑर्डर से चलिए इन पुस्तकों के लिए 500 रुपये मनी ऑर्डर से भेज रहा हूँ. भेज रहा हूँ पंपिस्तुन्नानु. इन पुस्तकों को मेरे पते पर जल्दी भेजने की कृपा करें. इन पुस्तकों को मेरे पते पर जल्दी भेजने की कृपा करें. అంటే ఈ పుస్తకాలను నా అడ్రస్కి పంపించడానికి తొందరగా పంపించడానికి ట్రై చేయండి అని చెప్తున్నారు. పుస్తకోं की सूची नीचे दे रहा हूँ. చూడండి पुस्तकों की सूची नीचे दे रहा हूँ. ఇది నా పుస్తకాలు ఏవే పుస్తకాలు కావాలో అవి కింద రాస్తున్నానని చెప్తున్నాను. చూడండి మనము లెటర్ అఫిషియల్ లెటరు పుస్తక విక్రేతకు రాసేటప్పుడు ఇవన్నీ రాస్తాం అనమాట. స్థానం అంటే కడప, దినాంకం అంటే ఏ రోజు రాస్తున్నామో డేటు ఆ రోజు రాయాలి. నెక్స్ట్ ఏం రాస్తాం? ప్రేషక్ ఎవరు? ఇక్కడ మనమే రాసేవాడు. ఆ ప్రేషక్ ఎవడైతే రాస్తాం అంటే నాము, కక్ష, క్లాసు, కక్ష, నెక్స్ట్ పాఠశాల నాము, నెక్స్ట్ ఊరు పేరు అవి రాసేసి నెక్స్ట్ సేవామే ఎవరికి మనకు లెటర్ రాస్తున్నామో వాళ్ళది మనము కంపల్సరీ ఇక్కడ వేస్తాం అన్నమాట. సేవామే ఎవరి గురించి రాస్తున్నామో శ్రీ వ్యవస్థాపక్ జీ పుస్తక్ విక్రేత విభాగు. నెక్స్ట్ లక్ష్మీ పుస్తక్ మహలు ఏదో ఒక పేట. నెక్స్ట్ గుంటూరు. ఇది తర్వాత మహోదయ్ అని పెట్టి సాదర్ ప్రణామ్ అని పెట్టి మై 10वीं कक्षा में पढ़ रहा हूँ. నేను ఏ క్లాస్ చదువుతున్నాను? 10th క్లాస్ చదువుతున్నాను. 10th ఉంటే 10th, 6th ఉంటే 7th ఉంటే 6th, 8th ఉంటే 8th, 9th ఉంటే 9th, ఏ క్లాస్ అయినా వేసుకోవచ్చున్నాను. ఇది 7th to 10th వాళ్ళకి ప్రతి ఒక్కరికి అవసరం. పढ़ रहा हूँ मुझे నాకు పాఠ్య పుస్తకంకి కొన్ని పాఠ్య పుస్తకాలు అతిరిక్త అన్ని పుస్తకంకి ఆ పాఠ్య పుస్తకాలే కాకుండా అతిరిక్త ఇంకా కొన్ని పుస్తకాలు కూడా నాకు అవసరమైనాయి. అన్ని పుస్తకంకి జరూరత్ హుయి నాకు అవసరమైంది. ఈ పుస్తకం కే లియే దానిల కోసం నేను 500 రూపాయే 500 అంటే ఎంత 500 రూపాయలు
नोटिस मनी ऑर्डर के भेज रहा हूँ मनी ऑर्डर से भेज रहा हूँ मनी ऑर्डर చేస్తున్నాను इन पुस्तकों को ఆ పుస్తకాలను मेरे पते पर जल्दी भेजने की कृपा करे దయచేసి నా అడ్రస్కు తొందరగా పంపించండి అని చెప్తున్నాడు కదా పుస్తకంకి సూచి నీచే దే రహా హూ ఏ పుస్తకాలు కావాలో కింద ఇస్తున్నాను అని చెప్తున్నాడు ఇవన్నీ నేను మీరు నోట్స్లో ఎంటర్ చేసుకుంటున్నాను లెటర్ చూడండి పుస్తకంకి సూచి పుస్తకంకి సూచి అన్నమాట ఏంటి ఒకటి హిందీ అంగ్రేజీ కోర్సు అంగ్రేజీ కోర్స్ అంటే డిక్షనరీ నాన్న నెక్స్ట్ సెకండ్ వన్ ఏంటి ఎన్ని కావాలి 3 కావాలంటున్నా నెక్స్ట్ హిందీ తెలుగు కోర్సు అంటే హిందీ కోర్స్ అంటే వినేటట్లు నెక్స్ట్ ఏం కావాలి సామాన్య జ్ఞానం అంటే జీకే ఏమొస్తుంది జీకే వస్తుంది సామాన్య జ్ఞానం అంటే జీకే వస్తుంది ఇవి బుక్స్ కావాలంట ఏమేమి కావాలంటున్నాడు హిందీ అంగ్రేజీ కోర్సు హిందీ తెలుగు కోర్సు సమాన జ్ఞానం అంటే జీకే కావాలి నెక్స్ట్ లాస్ట్ ఏం వస్తుంది ధన్యవాద్ లాస్ట్ ఏం పెడదాము ధన్యవాద్ అని పెట్టిన తర్వాత ఏమిటి ఆప్కా వినమ్ర ఇక్కడ లాస్ట్లోనా చూడండి ఇక్కడికి ధన్యవాద్ వేసింది ఏమేమి పుస్తకాలు కావాలో చెప్పినాడు నెక్స్ట్ ధన్యవాద్ అని పెట్టేసినాడు ధన్యవాద్ అని పెట్టిన తర్వాత మనం ఇక్కడ లాస్ట్లో మళ్ళీ ఏం రాస్తాము ఆప్కా వినమ్ర ఛాత్ర అని ఇక్కడ మనం రాస్తాం కదా ఆప్కా వినమ్ర కాబట్టి ఇంటూస్ పెట్టారు డోంట్ రైట్ నేమ్ అనేది రాయొద్దండి ఇంటూస్ పెట్టేసి దస్వికర్షన్ పెట్టారు ఇప్పుడు పతా వస్తుంది కదా పతా ఏం పతా వస్తుంది మనం పైన రాసిన గుర్తుందా సేవామే అని అది వ్యవస్థాపక్ ఆ పతా ఇదే వస్తుందన్నమాట వ్యవస్థాపక్ పుస్తక్ విక్రేత విభాగ్ లక్ష్మి ఆ పతా అనేది సేమ్ యాక్టివ్ అదే వస్తుంది పుస్తక్ విక్రేత లక్ష్మి పుస్తక వ్యవస్థాపక్ పుస్తక్ విక్రేత లక్ష్మి బుక్ స్టాల్ గుంటూరు ఇది నాన్న ఏది అఫిషియల్ లెటర్ అంటే ఔపచారిక పత్రంలో మనకు अफिशियल लेटर होता आवश्यक पुस्तक मांगते हुए किसी पुस्तक विक्रेता के नाम पर पत्र लिखिए ఇది ఓకేనా నెక్స్ట్ క్లాస్లో నెక్స్ట్ లెటర్ గురించి తెలుసుకుందాం ఓకేనా థ్యాంక్ యూ